పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. చికెన్ తెచ్చాను ఒక 1 kg. నువ్వు రోజు ఇట్లా మాట కట్టకే, ఇలా చాలా చక్కగా చేయాలి, ఓకేనా? చేస్తానండి. అబ్బా ఇలా మా రాధాపల్లి మూడ్లో ఉన్నట్టుంది. నేను స్నానం చేసేస్తాను, త్వరగా చేసేసేయాలి. అలాగేనండి. అబ్బా మా ఆయన ఎంత ముచ్చటొస్తున్నాడు. ఓకే, స్నానం చేసి వస్తాడు. రాధా ఏంది గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి, ఏంది ఒక ముక్క తిందాం. నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. వామ్మో ఎంత బాగా చేశావే. ఎందుకు కరిగిపోదు? ఆ మొక్క నోట్లో వేసుకుని ఇప్పుడు 40 సార్లు నవ్వి దాంట్లో ఊసి పెట్టాను. ఓకే, అంటే ఏ విధంగా భర్తను ఇంప్రెస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకొక చిన్న జోకు, భార్యాభర్త జోకు ఇది కూడా. ఎందుకంటే భార్యకు భర్తతో, భర్తకు భార్యతో ముడిపడి ఉంటుంది జీవితాంతం, ప్రాణం ఉన్నంత వరకు. అదొక ఆనందమైన లహరి. వెల్కమ్ దేవసేన మేడం. అసలు దేవసేన మేడం రావడం మీద కళ వచ్చింది. లైట్లు లేకుండా అక్కడ వెనక కూడా చూడు, లైట్లు వెలుగు వచ్చేసింది. ఒకసారి బిగ్ క్లాప్స్ మేడంకి. ఒక అతను చనిపోతాడు. చనిపోయినప్పుడు ఏం చేస్తాం? ఎవరైనా ఏం చేస్తాం సార్? ఏడుస్తాం. బాధపడకుండా ఏడుస్తాం. చెన్నైలో డాన్స్ చేస్తాను. కళాకారులకు నిప్పట్లు లాంటివి చప్పట్లే గట్టిగా. నేను గ్రూప్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తాను సార్. రెండోది మన ఫిలాసఫీ సార్ వస్తాగంటి సార్ అంటే ఈరోజు కూడా రామరెడ్డి సార్ కూడా నన్ను చూసి రామచంద్ర బాగున్నామని ఆప్యాయత కౌగులించుకున్నారు. అంతకంట ఈ జీవితానికి ఇంకేముంది సార్ మన గురువులు. అయితే మిగతా సార్లు కూడా రాలేదు, అది కొంత బాగా చేసింది సార్. మరి రావాలని ఆశిస్తున్నాం. నేను ఇప్పుడు కూడా అందరూ నేనంటే గుర్తుంది, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాను కాబట్టి రామచంద్ర అని అందరికి కూడా. అయితే కాలేజీ లైఫ్లో చిన్న చిన్న ఆ కామెడీస్ ఉండి మాకు, నేను పద్మనాభరెడ్డి కానీ మా తిరుపాలయ్య మేము అందరం బావబావ అనుకున్నాను, మా రసూల్ ఖాన్ వీళ్ళందరూ కూడా. ఆ రోజులు కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే కొంతమంది సరదా కామెడీ అంతా కూడా. అయితే ఈరోజు కూడా అందరూ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన వాట్సాప్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషం. మరి ఈ రీయూనియన్ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి మన మిత్రులు శ్రీనివాసరావు కానీ, తర్వాత వెంకటేష్ రెడ్డి కానీ, కృష్ణమూర్తి గారు కానీ, నెక్స్ట్ రౌఫ్ సార్ మెయిన్, వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చేటువంటి సుదూరం నుంచి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ కల్పించి ఇంత గ్రాండ్గా చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన గురువులు కూడా ధన్యవాదాలు వచ్చినందుకండి. అయితే నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి కాంతి కిరణ్ అండి, బీటెక్ ఫస్ట్ ఇయర్. 2 అబ్బాయి 10th క్లాస్, మొన్న 588 మార్కులు వచ్చాయి, మీకు తెలుసు. ఓకేనండి. అయితే ఇప్పుడు కూడా నాకు బెస్ట్ కృష్ణమూర్తి నా బెస్ట్ ఫ్రెండ్. నాకు 4వ అక్క, నాకు 3 అక్కలండి. నాకు 4వ అక్క మా యశోద అక్క. నాకు ఈ రోజు కూడా మా యశోద అక్క నాకు అన్నదమ్ముల అనుబంధం. అది అంటే మా ఇద్దరు ఏ రోజైతే బిఈడి కాలేజీలో తను చిన్న పిల్ల మేనల్డ్ నాకు ఆ పక్కన ఉన్నాడు, వాడు చిన్న పిల్లడు, వాడిని ఎత్తుకోవడానికి ఎప్పుడు వెళ్ళేవాడు. ఈ రోజు కూడా మా ఇంటికి మా అక్క వస్తుంది. నేను అంటే నాకు 4వ అక్క చెప్పుకోవాలి, అంత మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అది చెప్పుకోలేము. నేను కూడా, తను కూడా మా ఇంటికి వస్తుంది ఇప్పుడు కూడా. ఆ విధంగా ఫ్రెండ్షిప్ అనేది అలా ఉండాలి, బాండింగ్ అనేది. మనం అందరూ కూడా ఒక మనవండి. మన అందరూ పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు, కొన్ని శుభకార్యాలు అవుతాయి. ఇటువంటప్పుడు మనం అందరూ కూడా ఇన్వైట్ చేసుకోవాలి వాట్సాప్ గ్రూప్ ద్వారా. అంటే ప్రతి ఒక్కరికి పేరు పెట్టి చెప్పలేం, కానీ ఇన్వైట్ చేసి అందరూ అటెండ్ అయితే మన ఎంతమంది చుట్టాలున్నా
మన ఫ్రెండ్స్ ని కలిస్తే బాగుంటుందని ఒకసారి నేను మనం చేసుకుంటాను సార్. వెల్కమ్. మన వెల్కమ్ ప్రిన్సిపాల్ థాంక్యూ సార్. సార్ ప్రిన్సిపల్. సారు అక్కడ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీనివాసులు రెడ్డి సార్ మీరు కూడా